హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు గోపి బ్లాగ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కామిక ఏకాదశి శుభాకాంక్షలు. అసలు ఏకాదశి ఎందుకు జరుపుకుంటారో మీకు ఎవరికైనా తెలుసా? నేను కూడా ఇవాళే తెలుసుకున్నా మా నాయనమ్మ దగ్గర నుంచి. ఆ స్టోరీ ఇవాళ మీతో షేర్ చేసుకుంటా. ఏకాదశి రోజున పూజ చేయడం వల్ల చాలా మంచిది, ఇంకా మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అని అంటారు కదా. ఎందుకు, అసలు దాని వెనక రీజన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం కథలో. పురాణాల ప్రకారం ఒకప్పుడు ముర అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడంట. పూర్తి పేరు మురాసురుడు, కానీ అందరూ ముర అనేవాళ్ళంట. అతని శక్తి చాలా పవర్ఫుల్ అంట. దేవతలే అతన్ని చూసి చాలా భయపడేవాళ్ళంట. ఇంకా దేవతలంతా తనతో యుద్ధం చేసి ఓడిపోతూ వస్తూనే ఉన్నారంట. ఇంకా చివరికి దేవతలందరూ ఒకటి ఫిక్స్ అయ్యి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాలి అనుకొని అందరూ కలిసి మహావిష్ణువు దగ్గరికి వెళ్తారంట. వెళ్ళి ప్రభువా మమ్మల్ని రక్షించు, ఆ రాక్షసుడు మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు అని విష్ణుమూర్తిని దేవతలంతా కలిసి వేడుకుంటారంట. అప్పుడు విష్ణుమూర్తి యుద్ధానికి సిద్ధమవుతాడంట. నేను ఎలాగైనా కూడా ఈ మురాసురుణ్ణి హతమార్చాలి, సంహరించాలి అని ఫిక్స్ అవుతాడంట. అప్పుడు మురాసురుడితో భయంకరమైన యుద్ధం ప్రారంభం చేస్తాడంట ఎవరు, మన విష్ణుమూర్తి. ఇంకా ఆ యుద్ధం కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటుందంట. ఇంకొక సమయంలో విష్ణుమూర్తికి విశ్రాంతి తీసుకోవాలి అనిపించి ఒక గృహలోకి వెళ్ళి నిద్రపోతాడంట. అప్పుడు అది చూసిన మురాసురుడు, ఇదే నాకు సరైన సమయం విష్ణుమూర్తిని దాడి చేయడానికి అనేసి ముందుకొచ్చాడంట. అప్పుడు ఒక అద్భుతం జరిగిందంట. విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక దివ్యమైన కాంతి వెలిగిద్దంట. ఆ కాంతి ఒక అందమైన దేవతగా మారిద్దంట. అది చూసి మురాసురుడు చాలా ఆశ్చర్యపోతాడంట. ఇంకా ఆ మురాసురుడిని ఆ దేవత ఎదిరించి ఒక్కసారిగా తనతో యుద్ధం చేసి అతన్ని సంహరించిద్దంట. కొంచెం సేపు తర్వాత విష్ణుమూర్తి నిద్రలేస్తాడంట. నిద్రలేసిన తర్వాత ముందు తన ఉన్న దృశ్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతాడంట. ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి ఆమెను చూసి అడుగుతాడంట, నువ్వెవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చావు అని. అప్పుడు ఆమె చెప్తుందంట, ప్రభువా నేను మీ శక్తి నుంచే పుట్టాను, మీ రక్షణ కోసమే నేను వచ్చాను అని విష్ణుమూర్తితో ఆ దేవత స్వరూపిణి చెప్తుంది. అప్పుడు విష్ణుమూర్తి ఆనందపడి ఆమెకు, నీకు ఏం వరం కావాలో కోరుకో, ఆ వరం నేను ఇస్తాను అని అంటారనమాట. అప్పుడు ఆమె ఏం కోరుకుంటుందంటే, ఈ రోజున అంటే ఏకాదశి రోజున, నేను పుట్టిన రోజున ఎవరైతే నిన్ను భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని భక్తులు పూజిస్తారో వారికి పాప విమోచనం కలిగేలాగా చెయ్యి, వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోయేలాగా చెయ్యి అని చెప్తుందంట. ఇంకా అందుకే ఈ రోజున, ఏకాదశి రోజున, ఆ దేవత పుట్టిన రోజున ఎవరైతే విష్ణుమూర్తికి పూజలు చేస్తారో, ఉపవాసాలు ఉంటారో వాళ్ళకి ఉన్న పాపాలన్నీ తొలగిపోయి మంచి జరుగుతుంది అనేసి పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇంకా విష్ణుమూర్తి చిరునవ్వుతో ఆమె అడిగిన కోరికను అంగీకరించాడు. అప్పటి నుంచి ఆ రోజును ఏకాదశిగా పిలుస్తారు. ఇది కేవలం ఏకాదశి రోజు మాత్రమే కాదు, దైవిక శక్తి పుట్టిన రోజు అని కూడా అంటారంట. అందుకే ఈ రోజును చేసిన పూజ ఎక్కువ ఫలితం ఇస్తుందని నమ్మకం. మీరు కూడా ఈసారి ఏకాదశి భక్తితో ఆచరించి ఉపవాసాలుంచి మంచిగా పూజలు చేయండి. ఇంకా ఇలాంటి భక్తి కథలు మీకు మరెన్నో మన కంటెంట్లో ఇస్తా. వీడియోలన్నీ లాంగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఇంకా మన పూజలోకి వచ్చేద్దాం. నా మ్యారేజ్ అయిన తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ చేయడం ఫస్ట్ టైం అనమాట. ఇంకా ఆషాఢంకి ఇక్కడికి వచ్చాక ఏకాదశి కూడా ఇప్పుడే వచ్చిందని చెప్పేసి ఇంకా పూజ నేనే చేస్తా అని చేస్తున్నా. మా ఇంట్లో మా నాయనమ్మ పూజలు బాగా చేసిద్ది అనమాట. ఇంకా అందుకే చిన్నప్పటి నుంచి కూడా నాకు పూజలు చేయడం అన్నా, టెంపుల్స్కి వెళ్ళడం అన్నా చాలా ఇష్టం. పూజ చేస్తే ఆ రోజంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా, ఎందుకంటే అంతా కూడా కాన్సన్ట్రేషన్గా దేవుడి ఫోటోలు తీయడం కానీ, ఇంకా దేవుడి ఫోటోలతో ఊడ్చి బొట్లు పెట్టడం, కాన్సన్ట్రేషన్ ఎట్టూ ఉండదు, ఇంకా ఓన్లీ దేవుడి మీదే ఉంటుంది కాబట్టి మైండ్ అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా నేను కూడా అంత దేవుడి ఫోటోలు అన్నీ చదిరేసి మంచిగా పూలతో మా దేవుడి ఫోటోలన్నీ డెకరేషన్ చేసుకున్నాను. మీ ఇంట్లో కూడా ఇన్నికనం దేవుడి ఫోటోలు ఉంటాయా? మా ఇంట్లో అయితే ఇంకా చాలా ఉంటుండే. ఆ సెల్ఫ్ మొత్తం కింద 2 సెల్ఫ్స్ ఉన్నాయి, ఆ సెల్ఫ్ అంతా నిండిపోయాయి అనమాట. కానీ అన్ని దేవుడి ఫోటోలు ఇంట్లో ఉండొద్దు అని చెప్పారు. అందుకే కొన్ని ఫోటోలు తీసి గుళ్ళల్లో ఇచ్చొచ్చాడు మా డాడీ.
ఉంటాయి. ఇంకా ఇవి ఉంచుకున్నాం. ఇవి కూడా డబల్ ఉంటాయి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు నరసింహస్వామి ఉన్నాడనుకో, నరసింహస్వామి ఎక్కడ వెలిస్తే అక్కడ గుడికెళ్ళడం, ఇంకా ఫోటో తీసుకొని రావడం. ఇంకెక్కడ గుడికెళ్తే ఆ గుడి దగ్గర నుంచి ఫోటో తీసుకొని రాకుండా అస్సలే ఉండమనమాట. ఏం కొనుక్కోమో తెలీదు గానీ అక్కడ ప్లేస్‌కి వెళ్ళినప్పుడు పక్కా దేవుడి ఫోటో తీసుకొని వస్తాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఏకాదశి రోజు పాలపిండి దేవుడికి సమర్పిస్తే మంచిది అంటారు కదా. అంటే బెల్లము, ఇంకా పిండి అన్నీ కలిసి ఉంటాయి కదా దాంట్లో. ఆయనకి ఇష్టం అంట కదా. అందుకే ఇక్కడ పాలపిండి తెచ్చి ఆయనకి పలహారం లాగా పెడదామని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నా. ఇంకా దీపారాధన చేస్తున్నా ఇక్కడ. దీపారాధనకి కొంచెంమంది 2 ఒత్తులు వేయాలంటారు, కొంచెంమంది 3 ఒత్తులు వేయాలంటారు. మీరు ఎన్ని ఒత్తులు వేస్తారో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇంట్లో విగ్రహాలు ఉండకూడదు అని అంటారు. కానీ మా ఇంట్లో వెంకటేశ్వర స్వామిది విగ్రహం ఉంది, వినాయకుడి స్వామిది విగ్రహం ఉంది. వినాయకుడిది వచ్చేసి మా డాడీకి వాళ్ళ సిస్టర్ ఇచ్చిందనమాట. కాణిపాకం వెళ్ళినప్పుడు ఎక్కడికో వెళ్ళినప్పుడు తెచ్చిందంట. అది గ్లాస్ వినాయకుడు. ఇంకా ఆ వినాయకుడు, ఇంకోటేమో వెంకటేశ్వర స్వామి. నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ చూడగానే నాకు మంచిగా అనిపించింది. అందుకే వెంకటేశ్వర స్వామి అది కూడా విగ్రహం తీసుకొని వచ్చా. ఆ 2 కూడా ఇంట్లో ఉండొచ్చో ఉండకూడదో కామెంట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఇంకా మంచి పాజిటివ్ ఫీలింగ్ వచ్చి ఇంకా వీడియోస్ పెడదాము అనే కాన్ఫిడెంట్ వచ్చిందనమాట. అంటే నేను రీసెంట్ టైంలోనే కదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా వీడియోస్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చుతున్నాయా అని నాకు తెలుస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మా నాయనమ్మ పూజ చేసే ప్రతిసారి ఇది చెప్తూనే ఉంటుంది అనమాట. ఆడపిల్లలు పూజ చేసేటప్పుడు కాళ్ళకు పసుపు, నుదుటిన బొట్టు, చేతికి గాజులు, గంధం ఉండాలంట. నువ్వేం ఏం వేసుకున్నా వేసుకోపోయినా కూడా గాజులు వేసుకోవాలి, పసుపు పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, గంధం పెట్టుకోవాలని చెప్తూనే ఉంటుంది. ఇంకా పూజ చేసేటప్పుడు కూడా అడుగుతూనే ఉంటుంది అనమాట. మీ ఇంట్లో కూడా మీ అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు ఇలా చెప్తూనే ఉంటారు కదా. అవన్నీ పాటించండి. వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళు అప్పటి కాలం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు చెప్పేవన్నీ మన మంచి కోసమే. ఇంకా పూజ అంతా అయిపోయిందనమాట. దీపం పెట్టేసా, ప్రసాదం పెట్టేసా, ధూపం ఇచ్చేసా, కర్పూరం వెలిగించి హారతి ఇచ్చేసిన తర్వాత కొబ్బరికాయ అనమాట. కొబ్బరికాయ పూజ అంతా అయిపోయిన తర్వాత కొట్టాలి. కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి అని అంటే మన అహంకారం అంతా తొలగిపోవాలి అనేసి కొబ్బరికాయ కొడతారంట. కొబ్బరికాయ మంచిగా రౌండ్గా పగిలిందో లేదో చూసుకుంటున్నా. మంచిగా పలికింది కొబ్బరికాయ, ఒకటే దెబ్బకి పగిలిందనమాట. ఇంకా పూజ అంతా అయిపోయింది. ఫైనల్లీ ఫొటోస్ అన్నీ చూసేసేయండి. ఫస్ట్లో ఫొటోస్ చూపించినప్పుడు ఎట్లున్నాయి, ఇప్పుడు మొత్తం పూజ కంప్లీట్ అయిపోయాక ఎంత అట్రాక్టివ్గా, ఎంత మంచిగా కనిపిస్తున్నారు కదా దేవుళ్ళు. మంచిగా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిన, నరసింహస్వామి గుడికి వెళ్ళిన, ఇంకా విష్ణుమూర్తి రూపాల టెంపుల్స్కి వెళ్తే మంచిదంట. వెళ్ళేసి రండి. ఇక్కడ మా నాయనమ్మ హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పండి. ఇంకా నేను గోపి గుడికి వెళ్దాం అనేసి అనుకున్నాం. నాయనమ్మ గుడికి వెళ్ళండి ఇద్దరు మంచిది అని అంటే ఇంకా మాకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, అక్కడికి వెళ్ళామన్నమాట. చాలామంది వచ్చారు గుడికి. ఇంకా గోదాదేవి, పద్మావతి దేవి వెంకటేశ్వర స్వామి గుడి అంటారు. ఈ గుడిలో గోదాదేవి, పద్మావతి దేవి ఇద్దరు ఉంటారు. ఇది చూడండి ఎంత విశాలంగా ఉంటుందో, చాలా మంచిగా అనిపిస్తుంది. పెద్ద గుడి అనమాట. మా హుజూర్ నగర్లో ఇది పెద్ద గుడి. దీని తర్వాత శివాలయము. అసలు సేమ్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినట్టే అనిపించింది. చూడండి, యాజ్ ఇట్ ఈజ్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో మా హుజూర్ నగర్ గుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి కూడా అలానే అనిపిస్తారు. ఇంకా దర్శనం చేసేసుకొని మేము ఇంటికి వెళ్ళిపోయాం. వీడియో వేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.